నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో ఆది పర్వం, అందులో 66వ అధ్యాయం అండి. మహర్షుల కశ్యప పత్నుల సంతానం. అంటే కశ్యపుడు తన యొక్క భార్యకు పుట్టినటువంటి పిల్లల గురించి అండ్ రిమైనింగ్ మరికొంతమంది మహర్షులు ఉన్నారు కదా, ఎవరు బ్రహ్మ యొక్క మానసపుత్రులు, వారికి సంబంధించిన పిల్లల గురించి వైశాంపాయనుడు ఇలా చెబుతున్నాడు. బ్రహ్మ మానసపుత్రులైన 6 మహర్షులు నీకు తెలుసు కదా జనమేజయ. వారిలో పరమ తేజస్వి అయిన స్థానువునకు 11 కొడుకులు ఉన్నారు. సో ఈ బ్రహ్మ మానసపుత్ర 6 మహర్షుల్లో పరమ తేజస్వి అన్నప్పుడు స్థానువు, ఆయనకు పుట్టినటువంటి కొడుకులు 11 మంది. వారెవరెవరు? మృగవ్యాధుడు, సర్పుడు, మహాయశస్వి అయిన నివృత్తి, అజైకపాదుడు, ఆహిర్భుడు, శత్రు సంహారకుడైన పినాకి, దహనుడు, ఈశ్వరుడు, గొప్ప తేజస్వి అయిన కపాలి, స్థానువు, భగవానుడగు అంటే వాళ్ళ నాన్నగారి పేరే మరలిత కూడా పెట్టినట్టున్నారు. ఇక భగవానుడగు భవుడు. ఈ 11 కూడా స్థాను కుమారులు. వీరంతా కూడా రుద్రులుగా ప్రసిద్ధులు. 11 మంది రుద్రులు అంటారు కదా, వాళ్ళే వీళ్ళు అనుకోవచ్చు. ఇక మరీచి, అంగిరసుడు, అత్రి, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, ఈ 6 తేజస్సులు మహర్షులు అయిన బ్రహ్మపుత్రులు. రాజా అంగిరసనకు బృహస్పతి, ఉతజ్జుడు, సంవర్తకుడు అనే 3 కొడుకులు. వీరు లోక ప్రసిద్ధులు, దృఢవ్రతులు. అత్రికి చాలామంది పుత్రులున్నారని వినికిడి. వారంతా కూడా వేదవేత్తలు, శాంత స్వభావులు, మహర్షులు కూడా. నరశ్రేష్ఠ, బుద్ధిమంతుడైన పులస్త్య మహర్షికి రాక్షసులు, వానరులు, కిన్నరులు, యక్షులు పుత్రులుగా జన్మించారు. రకంగా భూమండలం అంతా ఉన్నటువంటి వారిలో కీలకమైనటువంటి వారు ఈ పులస్త్య మహర్షికి పుట్టిన వాళ్ళు అనుకోవచ్చు అనమాట. ఇందాక మాట్లాడుకుంది ఎవరికి సంబంధించి? అంగీరసకుడికి సంబంధించి బృహస్పతి, ఉతజ్జుడు, సంవర్తకుడు అనే 3 కొడుకులు ఉన్నారు. వీరు లోక ప్రసిద్ధులు, దృఢవ్రతులు. సో అత్రికి చాలామంది పుత్రులు ఉన్నారని వినికిడి. వారంతా కూడా వేదవేత్తలు, శాంత స్వభావులు, మహర్షులు కూడా. సో అత్రికి పుట్టినటువంటి వాళ్ళు టాప్ అన్నట్టు అనుకోవచ్చు. ఓకే, ఒక్కొక్కరు ఒక్కొక్క ఇది. నెక్స్ట్ పులహునికి శరభ, సింహ, కింపురుష, వ్యాఘ్ర, వృక్ష, ఇహమృగాలు పుత్రులుగా జన్మించారు. సో ఇతనికి సంబంధించి పుట్టిన వారిలో మృగజాతి అన్నట్టు అనుకోవచ్చు. ఎవరికి? పులహునికి. క్రతువునకు క్రతు సమాన పవిత్రులు, సూర్యునితో పాటు సంచరింపగలవారు, వాలకిల్లులని త్రిలోక ప్రసిద్ధులై సత్యవ్రత పరాయణులైనటువంటి పుత్రులు జన్మించారు. ఈ వాలకిల్లులు వచ్చి చాలా పవర్ఫుల్ అండి. సో వీళ్ళు ఎవరికి పుట్టున్నారు? క్రతువునకు పుట్టున్నారు. రాజా బ్రహ్మ యొక్క కుడి చేతి బ్రొటనవేలు నుండి మహర్షి దక్షుడు జన్మించాడు. అతడు శాంత స్వభావుడు, మహాతపస్వి. ఆ దక్షుడు సంబంధించిన కూతురుల గురించి కదా మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. సో బ్రహ్మ యొక్క ఎడమ చేతి బ్రొటనవేలు నుండి పుట్టిన కన్య దక్షునికి భార్య అయింది. సో బ్రహ్మ యొక్క కుడి చేతికి నుంచి బొటన నుంచి పుట్టినవాడు దక్షుడు. ఎడమ చేతి బొటన నుంచి పుట్టినటువంటి కన్య వచ్చేసి దక్షునికి భార్య అయింది. ఆమెకు దక్షుని వల్ల 50 మంది కన్యలు పుట్టారు. కొడుకులు లేని దక్ష ప్రజాపతి ఆ కన్యలందరినీ కూడా తన వద్దనే ఉంచుకున్నాడు. వారంతా అందమైన వారు, పద్మాల వంటి కన్నులు కలవారు. ఆ దక్షుడు 10 మంది కన్యలను ధర్మునికి ఇచ్చాడు. చంద్రునికి 27 కన్యలనిచ్చాడు. కశ్యపునకు 13 కన్యలను దివ్య విధి ప్రాకారంగా ఇచ్చాడు. ధర్మునకు కీర్తి, లక్ష్మి, ధృతి, మేధ, పుష్టి, శ్రద్ధ, క్రియ, బుద్ధి, లజ్జ, మతి అనే 10 మంది ధర్మపత్నులుగా ఉన్నారు. బ్రహ్మ ఈ 10 మందిని ధర్మానికి ద్వారాలుగా నిర్ణయించాడు. చంద్రుని 27 భార్యలు అంటే 27 నక్షత్రాలుగా లోక ప్రసిద్ధులు. పవిత్రులైన వారు కాలాన్ని నడపడానికి నియోగింపబడ్డారు. లోకయాత్ర విధానం కోసం వీరంతా నక్షత్ర నామాలతో వ్యవహరింపబడ్డారు. పితామహుడైన బ్రహ్మ యొక్క వక్షస్థలం నుండి పుట్టడం వల్ల ధర్మదేవుని బ్రహ్మపుత్రునిగా వ్యవహరించారు. అతనికి అష్టవసువులు పుత్రులుగా జన్మించారు. వారి వృత్తాంతం విస్తారంగా చెప్తాను. ధరుడు, ధ్రువుడు, సోముడు, అహస్సు, అనిలుడు, అనలుడు, ప్రత్యుషుడు, ప్రభాసులు అనే పుత్రులు అష్టవసువులుగా చెప్పబడ్డారు. ధూమ్రకు ధరుడు, బ్రహ్మవేత్త అయిన ధ్రువుడు అనే 2 పుత్రులు. చంద్రుడు మనస్విని కొడుకు. శ్వాసకు శ్వసనుడు జన్మించారు. రథకు అహుడు, శాండిల్యకు హుతాసనుడు, ప్రభాతకు ప్రత్యుషుడు, ప్రభాసుడు జన్మించారు. ధరునికి ద్రవిణుడు, హుతహవ్యవహుడు అను పుత్రులు జన్మించారు. హుతహవ్యవహుడు అన్నప్పుడు అగ్ని అన్నట్టు అనుకోవచ్చు. ఇక ధ్రువునికి లోకులందరికీ తిండిని కల్పించే పూజుడైన కాలుడనే పుత్రుడు కలిగాడు. సోముని వల్ల మనోహరకు వర్చస్సుడైన కొడుకు కలిగాడు. ఇతని వల్ల మానవుడు వర్చస్వి అవుతున్నాడు.
ఇక మనోరమకు శిరుడు, ప్రాణుడు, రమణుడు అని 3 కుమారులు కలిగారు. అహస్సుకు జ్యోతిష్యు, శమునుడు, శాంతుడు, ముని అని 4 కుమారులు కలిగారు. అగ్నికి రెల్లువనం నివాసం గల శ్రీమంతుడైన కుమారుడు స్కందుడు జన్మించాడు. అతనికి శాకుడు, విశాఖుడు, నైగమేయుడు అనేవారు తమ్ముళ్ళు. 6 కృత్తికలు ఆదరించడం చేత కుమారుని కార్తికేయుడని కూడా అంటారు. అనిలుని భార్య శివ, ఆమెకు మనోజవుడు, అవిజ్ఞాతగతి అని 2 కుమారులు కలిగారు. ప్రత్యుష్యునికి దేవులుడనే కుమారుడు జన్మించాడు. అతనికి సహనశీలులు, బుద్ధిమంతులు అయిన 2 కొడుకులు కలిగారు. బృహస్పతికి బ్రహ్మవాదిని, స్త్రీరత్నం అనదగిన సోదరి ఉంది. ఆమె యోగాసక్తురాలు, లోక వ్యవహారమందు అనాసక్తురాలును. ఆమె అష్టవసువులలో 8వ వాడగు ప్రభాసుని యొక్క భార్య. పూజ్యుడైన విశ్వకర్మ శిల్ప సృష్టికర్త. వేల కొద్ది శిల్పాలను నిర్మించాడు. దేవతల శిల్పి అతడు అన్ని భూషణాలను చేసేవాడు. శిల్పులలో శ్రేష్ఠుడు. దేవతలకు దివ్య విమానాలన్నీ అతడే నిర్మించాడు. సో విశ్వకర్మ ఆయన చెయ్యి పడితే ఇక అద్భుతం అన్నట్టు ఏదైనా సరే. మనుషులు ఆ విశ్వకర్మ యొక్క శిల్పాన్ని ఆశ్రయించి జీవనయాత్ర సాగిస్తున్నారు. అవ్యయుడైనటువంటి ఆ విశ్వకర్మను మనుషులు పూజిస్తున్నారు. బ్రహ్మ యొక్క కుడి రొమ్మును చీల్చుకొని ధర్ముడు మానుష రూపంలో బయటకు వచ్చాడు. అతడు మానవులందరికీ సుఖాన్ని కలిగిస్తాడు. అతనికి ప్రాణులన్నింటిలో కూడా మనోహరులైన శముడు, కాముడు, హర్షుడు అనే 3 కుమారులు ఉన్నారు. వారు తమ తేజస్సుతో ఈ జగత్తును పోషిస్తున్నారు. కాముని భార్య రతి, శముని భార్య ప్రాప్తి, హర్షుని భార్య నంద. ఈ 3 లోకమంతా వ్యాపించున్నారు. మరీచి కుమారుడు కశ్యపుడు. అతని కుమారులు సురాసురులు. అందువల్ల కశ్యపుడు ఈ లోకాలన్నింటికి కూడా కారణమైనాడు. సో అసురులు రాక్షసులు, సురులు దేవతలు, దేవతలు రాక్షసులు అందరూ కూడా తండ్రి అన్నప్పుడు కశ్యపుడు అన్నట్టు అనుకోవచ్చు. త్వష్ట కూతురైన సంజ్ఞ సూర్య భగవానుని యొక్క ధర్మపత్ని. సో సూర్యుని భార్య ఎవరు? సంజ్ఞ. ఈ సంజ్ఞ ఎవరి కూతురు? త్వష్ణ కూతురు. ఆమె మిక్కిలి సౌభాగ్యవతి. ఆమె వడవ అంటే ఆడగుర్రం రూపాన్ని ధరించి అంతరిక్షంలో సంచరిస్తూ 2 అశ్విని కుమారులను కన్నది. అదితికి ఇంద్రాదులు 12 కుమారులకు ఉన్నారు. వారు చిన్నవాడు విష్ణువు. అతని అందే ఈ లోకాలన్నీ ప్రతిష్టాలతాయి, ఈ లోకాలన్నీ కూడా ఉన్నాయన్నట్టు చెప్తున్నారు. ఈ విధంగా అష్టవసువులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశ ఆతిథ్యులు, ప్రజాపతి, వషట్కారుడు, మొత్తం 33 దేవతలు వారి పక్షాలను, కులాలను, గణాలను గురించి వివరిస్తాను. 33 దేవతలు, 33 కోట్ల దేవతలను అంటూ ఉంటాం. దాని సంబంధించి ఎక్కడ వచ్చింది మాట్లాడుకుందాం. రుద్రులు, సాధ్యులు, మరుత్తులు, వశువులు వేరువేరు గణాలు. ఇదే విధంగా భార్గవుడు, విశ్వేదేవతలు వేరువేరు గణాలు. వినతా కుమారుడు గరుడు బలవంతుడు, అరుణుడు పూజ్యుడు, బృహస్పతి ఆదిత్య గణంలోని వారే. అశ్వినులు సర్వౌషధాలు, పశువులు గుహ్యక పక్షంలోని వారు. రాజా, ఈ దేవగణాలను గురించి కూడా నేను నీకు వివరిస్తాను. వారిని కీర్తించడం వల్ల మానవుడు సమస్త పాపాల నుండి విడుదలవుతాడు. పూజ్యుడైన భృగు మహర్షి బ్రహ్మ హృదయాన్ని చీల్చుకొని బయటకు వచ్చాడు. భృగువు కుమారుడు విద్వాంసుడు కవి. ఆ కవి కుమారుడు శుక్రుడు. ఇతడు గ్రహ రూపంలో ఈ ముల్లోకాలలోని జీవుల జీవయాత్ర రక్షణ కొరకు వృష్టి అనావృష్టులను భయాలను అనావృష్టి అతివృష్టి అంటారు. లైక్ ఆ వేలో వృష్టి అనావృష్టులను భయాలను కలిగిస్తూ ఉంటారు. ఎవరు? శుక్రుడు. ఒక శుక్రగ్రహం అన్నట్టు. స్వయంభూవైన బ్రహ్మ ప్రేరణతో అతడు సమస్త లోకాలను సంచరిస్తూ ఉంటాడు. మహాబుద్ధిమంతుడు యోగాచార్యుడైన శుక్రుడు దైత్యులకు గురువయ్యాడు. యోగ బలం కల మేధావి బ్రహ్మచారి నియమపరాయణుడు అయిన బృహస్పతి రూపంలో అతడే దేవతలకు కూడా గురువయ్యాడు. సో దేవతల గురువు బృహస్పతి, రాక్షసుల గురువు శుక్రుడు. ఈ విధంగా శుక్రుడు బ్రహ్మచేత లోక రక్షణార్థం వినియోగింపబడగా భృగువు మరో ఉత్తముడైన కొడుకుని కన్నాడు. అతని పేరు చవనుడు. చవనుడు వచ్చేసి తపఃప్రకాశం కలవాడు, ధర్మాత్ముడు, యశస్వి. అతడు తల్లిని కష్టాలను విముక్తి చేయడానికి రోషంతో గర్భం నుండి వెలుపలికి వచ్చున్నాడు. అందుకే అతనిని చవనుడు అన్నారు. మనువు కూతురైన ఆరుషి బుద్ధిమంతుడైన చవనుడికి భార్య అయింది. ఆమె తొడను చీల్చుకొని మహా యశస్వి అయిన ఔరుడు జన్మించాడు. ఊరు నుండి పుట్టడం వల్ల అతని ఔరుడైన. ఊరువులంటే తొడలు అన్నట్టు. రిమైనింగ్ రేపు డిస్కస్ చేద్దామండి.